హై గైస్ వెల్కమ్ టు అవర్ న్యూ ప్లేలిస్ట్ జీరో టు హీరో యూట్యూబ్ అండ్ ఫైనలీ మీరు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెడదామని డిసైడ్ అయ్యారా బట్ ఛానల్కి ఏ పేరు పెడితే బాగుంటుంది అనేది మీకు కన్ఫ్యూజన్గా ఉందా సో ఈరోజు వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను సో ఆ టిప్స్ ఫాలో అవుతే మీరు ఒక మంచి ఛానల్ పేరు పెట్టగలుగుతారు ప్లస్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీడియో ఎండింగ్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ ప్రికాషన్స్ షేర్ చేస్తాను అవి ప్రాపర్లీ కేర్ఫుల్లీ ఫాలో చేస్తే డెఫినెట్లీ మీ ఛానల్ ర్యాంక్ అవుతుంది ఓకే సో వీడియోని మొత్తం అనేదాకా చూడండి ఒక్క పార్ట్ కూడా స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ వీడియో ప్లస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మీరు ఒక కొత్త కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటే యూట్యూబ్ పైన మీరు గ్రో అవుదాం అనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేలిస్ట్ పైన ఫోకస్ పెట్టండి ఎందుకంటే ఈ ప్లేలిస్ట్ నేను చాలా పొడుగ్గా చేయబోతున్నాను సో వితౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ టైం లెట్స్ బిగిన్ సో గైస్ ఇక్కడ ఛానల్ పేరు పెట్టే ముందులా నేను 3 వేస్ చెప్తాను 3 వేస్లోంచి మీరు ఏదోటన్నా ఫాలో అయ్యి మీరు మీ ఛానల్ పేరు పెట్టుకోవచ్చు ఓకే సో 3 వేస్లోంచి ఏదోటన్నా చూస్ చేసుకోండి మీకు ఏది ఇష్టమవుతే దాన్ని ఫాలో అవ్వండి సో ఫస్ట్ వే ఏంటంటే ఇక్కడ మీరు మీ పేరుతోటే ఛానల్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ నేను నా పేరు సెర్చ్ చేస్తాను సో ఇది నా ప్రైమరీ ఛానల్ హిందీ ఛానల్ చూడండి సో ఇది నా ప్రైమరీ ఛానల్ హిందీ ఛానల్ సో ఇక్కడ సాయి అనేది నా పేరు పొన్నమండ అనేది నా సర్నేమ్ ఓకే సో నేను నా పేరు మీదే ఛానల్ క్రియేట్ చేసుకున్న 7 ఇయర్స్ ముందల ఇంకా దీన్ని రన్ చేస్తున్నా ఇప్పుడు కూడా అండ్ ప్రాపర్లీ ఇది సర్చ్లో కట ఉంది సో మీరు కూడా మీ పేరుతోటి అంటే మీ పేరు ప్లస్ మీ సర్నేమ్ పెట్టి మీరు మీ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు ఆ పేరు అనేది పెట్టుకోవచ్చు బట్ ఛానల్ పేరు పెట్టి ముందులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది సింపుల్గా అనిపించాలి ఒకవేళ మీ పేరు మీ సర్నేమ్ యాడ్ చేశాక ఎంత పొడుగ్గా బారుగా అవుతుందంటే వద్దు పెట్టొద్దు సింపుల్గా ఉంటే పెట్టుకోండి లైక్ సాయి కోలా ఓకే సాయి పోనామండ అలాగా సో సింపుల్గా ఉంటే మీరు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇది ముందల విషయం సెకండ్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మీ పేరు మీద ఛానల్ పెట్టుకున్నప్పుడు ముందల మీ పేరు ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి యూట్యూబ్లో అంటే అదే పేరు మీద ఆల్రెడీ ఛానల్స్ ఉన్నాయా లేదా అనేది ఒక కన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా పేరు సెర్చ్ చేసి పెట్టాను ఇక్కడ కొంచెం కిందకి వెళ్తే ఆల్రెడీ ఒక ఛానల్ క్రియేట్ అయి ఉంది కొంచెం ఇంకా కిందకి వెళ్దాం ఆల్రెడీ ఇంకా 2 ఛానల్స్ క్రియేట్ ఉన్నాయి సో ఆల్రెడీ ఛానల్స్ క్రియేటెడ్ ఉండుంటే మనం మన పేరు మీద ఛానల్ పెట్టుకోవచ్చా వద్దా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ పెట్టుకోవచ్చు బట్ ఇక్కడ నోట్ డౌన్ చేయాల్సింది ఏంటంటే ఈ ఛానల్ పైన ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఒకవేళ కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నారైతే వద్దు ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ మనం ఏదో ఒకటి ఛానల్ ఓపెన్ చేద్దాం ఈయన వీడియోస్ 2 ఇయర్స్ ఎప్పుడో పాతి అన్నాయి ఇంకా ఈయన కన్సిస్టెంట్గా వర్క్ చేయట్లేదు సో కన్సిస్టెంట్గా వర్క్ చేయట్లేదు కాబట్టి మనం ఇదే పేరు మీద ఛానల్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ ర్యాంక్ అవుతుంది అంటే సెర్చ్లో వచ్చేస్తుంది ఓకే సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సేమ్ పేరు మీద ఛానల్ పెట్టుకుంటున్నారు కానీ అవతల పర్సన్ కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నాడు ఓకే కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే ప్రాబ్లం ఏమొస్తుంది తన గట ర్యాంక్ అవ్వచ్చు మీరు గట ర్యాంక్ అవ్వచ్చు డిపెండ్ అవుతుంది ఇంకా రెండు సేమ్ అయిపోతుంది కన్ఫ్యూజ్ అవుతారు సో అలా అవ్వద్దనే మీరు ఒకవేళ ఆ అవతల ఛానల్ కన్సిస్టెంట్గా వర్క్ చేయకపోతే మీరు మీ ఛానల్ పైన కన్సిస్టెంట్గా వర్క్ చేసి మీ ఛానల్ గ్రో చేయొచ్చు నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ వే గురించి చెప్పబోతున్నాను సెకండ్ వే ఏంటంటే మీరు ఛానల్ పేరు మీ చేసే పని అంటే మీరు ఏ కంటెంట్ చేయబోతున్నారో దాని డిస్క్రిప్షన్ ఇంకా మీ పేరు యాడ్ చేసి కూడా మీరు ఛానల్ పేరు సెట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ సాయి మొబైల్స్ అని సెర్చ్ చేస్తాను ఓకే సాయి మొబైల్స్ అని సెర్చ్ చేస్తాను సాయి మొబైల్స్ అని ఇక్కడ నేను సెర్చ్ చేశాను అంటే సాయి ఏంటి పేరు లేకపోతే దేవుడి పేరు కట్ట ఉంటుందా లేకపోతే ఎవరైనా పర్సన్ పేరు కట్ట మీరు పెట్టుకోవచ్చు సాయి మొబైల్స్ అంటే మొబైల్ రిలేటెడే తన కంటెంట్ చేస్తాడు అంటే మొబైల్ గురించే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓకే సో ఇందులో 2 వచ్చేసినాయి అందులో మీ నిక్ నేమ్ అంటే నిక్ నేమ్ కానీ మీ పేరు కట్ట వస్తుంది దేవుడి పేరు అయితే దేవుడి పేరు ప్లస్ అందులో ఏంటంటే యాక్చువల్లీ మీరు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారో కంటెంట్ అది గట్ట వచ్చేసింది సో ఇలా అయినా మీరు పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ సాయి రిపేర్ లేకపోతే ఇక్కడ సాయి మొబైల్ రిపేర్ అని గట మనం పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సాయి మొబైల్ రిపేర్ ఓకే సో దీన్ని సెర్చ్ చేశాను సాయి మొబైల్ రిపేర్ ఇక్కడ ఆల్రెడీ సాయి రిపేర్ అని ఉంది సాయి మొబైల్ రిపేర్ అని లేదు సో ఇలాగ మీరు ఛానల్ పేరు అనేది పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఏమవుతుందంటే మొబైల్ రిపేరింగ్ కంటెంట్ మీరు పెట్టుకుంటున్నారా అందులో మొబైల్ రిపేరింగ్ కంటెంట్ పెడితే బాగుంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏసీ
ఏసీ మెకానిక్ మనం సాయి అని పెట్టేద్దాం. ఓకే. సో తనేం చేస్తాడో ఏసీని రిపేర్ చేస్తాడు. అంటే ఏసీ మెకానిక్. సాయి ఏంటి? మీ పేరు. మీరు రవి అయితే రవి. ఏసీ మెకానిక్ రవి, ఏసీ మెకానిక్ సూర్య, ఏసీ మెకానిక్ రాజు, ఏదో ఒకటి. ఇలాగా మీరు ఏం చేయొచ్చంటే మీ పేరుతో పాటు యాడ్ చేసుకోవచ్చు మీరు చేసే వర్క్ని. లేకపోతే మీరు చేసే కంటెంట్ ఏది ఉందో దాంతో పాటు మీ పేరు యాడ్ చేసినా బాగానే ఉంటుంది. ఇది సెకండ్ వే. థర్డ్ వే మనం ఛానల్ పెట్టుకునేది ఏంటంటే చాలా సింపుల్. మీరు జెమినీ ఓపెన్ చేయండి. అక్కడ మీరు మీ ఏ కంటెంట్ చేయబోతున్నారో ఆ కంటెంట్ డిస్క్రిప్షన్ ఇక్కడ వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ కంటెంట్ కుకింగ్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో సింపుల్గా ఇక్కడ మనం వాయిస్ మెసేజ్ కట్ట అడగొచ్చు. సింపుల్గా ఈజీగా అయిపోద్ది. జెమినీ, నేను కుకింగ్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో కొత్త ఛానల్ పెట్టి దానికి పేరు పెడదాం అనుకుంటున్నాను ఛానల్కి. సో నాకు మంచి ఛానల్ నేమ్ సజెస్ట్ చేస్తావా ఒక కుకింగ్ ఛానల్ కోసం? Here are a few cooking channel name ideas for you. Ruchulu, Mana Ruchi, Vantala Veedhi, Amruta Hrudayam, and Spice Symphony. Which one do you like best, or what kind of cooking are you planning to feature? జెమినీ, నాకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తావా? కొంచెం ఈజీగా ఉండే ఛానల్ నేమ్ సజెస్ట్ చేయవా? ఇవి కొంచెం పొడుగ్గా కొంచెం హార్డ్గా అనిపిస్తున్నాయి. సో కొంచెం ఈజీగా ఉండి సజెస్ట్ చేస్తే నేను పెట్టుకుంటాను. Let's go with some shorter and catchier names then. How about Vantalu, Taste of Telugu, Spice Time, or Ruchira? Any of those feel better for you? సో గైజ్, మీరు విన్నారు కదా, ఇక్కడ మీరు చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ ఏదో ఒకటనే ఏఐ హెల్ప్ తీసుకుంటే మీరు ఛానల్ పేరు కట దీంతో డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా? అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం ఛానల్ పేరు పెట్టుకునే ముందల ఛానల్ కొంచెం వాయిస్లో వచ్చేలాగట చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ సాయి పొన్నమండ. సో ఇక్కడ నా ఛానల్ నేను వాయిస్లో మాట్లాడినప్పుడు నా ఛానల్ వచ్చేసింది. సో ట్రై చేయండి, మీరు ఏ ఛానల్ పేరు పెడదాం అనుకుంటున్నారో అది కొంచెం వాయిస్లో ఇక్కడ దగ్గరికి వచ్చినా పర్లేదు. ఆ వాయిస్లో ఆ ఛానల్ కొంచెం వచ్చేలాగా, ఇక్కడ స్పెల్లింగ్ వచ్చేలాగా చూడండి. అలాంటి ఛానల్ పేరు పెట్టుకున్నా బాగుంటుంది. ఎందుకంటే మనం గమ్ముని ఎవరైనా కలిసినా వాళ్ళకి గమ్ముని మన ఛానల్ పేరు చెప్తాం. సో వాయిస్ సెర్చ్ చేసుకోండి, ఛానల్ చూసుకోరా అని చెప్తే ఈజీగా అవుతుంది అయినా. బట్ ఇలా వాళ్ళకి టైప్ చేయాలి, ప్రాపర్ స్పెల్లింగ్ చెప్పాలి. ఇది ప్రాపర్గా వాళ్ళకి స్పెల్లింగ్ రాకపోతే మన ఛానల్ గమ్మున దొరకదు. సో వాయిస్లో గట్రా వచ్చేలాగా చూసుకుంటే చాలా బెటర్ అవుతుంది. మీ ఛానల్ చాలామంది గమ్మున సెర్చ్ చేయటం ఈజీ అవుతుంది. మీరు ఎవరికైనా సజెస్ట్ చేయటం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి చెప్పబోతున్నాను. ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాదు, ఇది ఇంపార్టెంట్ ప్రికాషన్. సో ఛానల్ పెట్టే ముందల మనం దాని హ్యాండిల్ చెక్ చేసుకోవాలి. హ్యాండిల్ ఎలా చెక్ చేసుకుంటారో, మీరు ఏ ఛానల్ పెడదాం అనుకున్నారో అది మీరు ఫిక్స్ అయ్యారు. ఓకే. సో ఇక్కడ మనం ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది. ఎడిట్ ఛానల్ దగ్గరికి వచ్చాక ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది. ఆ ఛానల్ పైన హ్యాండిల్ ఉందా లేదా అని చూసుకోండి. ఇది రూట్ తెలుగు. నేను ఏ ఛానల్ పేరు పెట్టానో దాని హ్యాండిల్ నాకు ఇక్కడ దొరికింది. అంటే ఇక్కడ నేమ్ మీరు సెట్ చేసుకుంటారు, ఏదైనా ఇక్కడ నేమ్ ఏదైనా సెట్ చేసుకుంటారు, మీ ఇష్టం వచ్చింది. ఓకే. బట్ ఇక్కడ హ్యాండిల్ మనకి అదే నేమ్ తోటి హ్యాండిల్ ఉందా లేదా అని చూసుకోండి. ఇక్కడ రూట్ తెలుగు హ్యాండిల్ నాకు దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ మనకి రాజు మొబైల్స్ అని మనకి హ్యాండిల్ ఉందో లేదో, అంటే మీరు రాజు మొబైల్స్ అని ఇక్కడ ఛానల్ పేరు పెట్టుకున్నారు. సో రాజు మొబైల్ హ్యాండిల్ ఉందో లేదో చూసుకోవాలి మీరు. ఇక్కడ రాజు మొబైల్. ఓకే. సో ఇక్కడ హ్యాండిల్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఇక్కడ హ్యాండిల్ లేదు. సో ఇక్కడ నేను కొన్ని నంబర్స్ యాడ్ చేస్తాను, అయినా లేదు. ఓకే. ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చింది. అంటే ఈ హ్యాండిల్ పైన మీకు హ్యాండిల్ అనేది దొరుకుతుంది. ఈ హ్యాండిల్ మీకు అవైలబుల్గా ఉంది. బట్ రాజు మొబైల్ కాకుండా ఈ ఎదర కొన్ని నంబర్స్ గట్రా ఉన్నాయి. అంటే యాక్చువల్లీ ఈ రాజు మొబైల్ పైన ఆల్రెడీ ఎవరో ఛానల్ క్రియేట్ చేసుకుని ఉన్నారు. సో ఇది గట్రా చెక్ చేసుకోండి మీరు ఛానల్ పేరు పెట్టి ముందల ఆ ఛానల్కి అదే పేరుతోటి హ్యాండిల్ ఉందా లేదా. ఒకవేళ హ్యాండిల్ అదే పేరు పోటీ లేకపోయినా పర్లేదు, బట్ ట్రై చేయండి. అదే హ్యాండిల్ దొరికితే మీకు సెర్చ్లో రావటానికి చాలా ఈజీ అవుతుంది. గమ్ముని ఇక్కడ సెర్చ్లో వస్తుంది. సో హ్యాండిల్ కూడా మన నోట్ డౌన్ చేసుకోండి. అదే పేరుతో హ్యాండిల్ దొరుకుతుందా లేదా, దొరికితే చాలా మంచిది. సో ఇదే కొన్ని ఇంపార్టెంట్ ప్రికాషన్స్. ఇంకా ఎవరి ఛానల్ పేరు మీద కాపీ ఛానల్ తయారు చేయకండి. లైక్ తెలుగు టెక్ అని బోల్ ఛానల్స్ ఉన్నాయి. సో దాని దగ్గరగానే మనం తెలుగు సాయి, తెలుగు టెక్ సాయి అని అలా పెట్టొద్దు.
ఏమవుతుందంటే వాళ్ళ ఛానల్లే టాప్లో వస్తుంది, మీ ఛానల్ రాదు. సో వాళ్ళ ఛానల్తో కలిసే మాత్రం పేరు పెట్టొద్దు, గుర్తుపెట్టుకోండి. మీది ఒక సెపరేట్ పేరు ఏదో ఒకటన్నా క్రియేట్ చేసుకోండి, ఏఐని అడిగి ఏదోని అడిగి. లేకపోతే నేను మీకు 2 ways కట్ట చెప్పాను, ఏఐ కాకుండా అది ఫాలో అయ్యి మీ పర్సనల్ పేరు పెట్టుకోండి. సో అది బెటర్ అవుతుంది. కానీ వాళ్ళ ఛానల్లో తెలుగు టెక్, మనం కట్ట సాయి టెక్, రవి టెక్, టెక్ తెలుగు సాయి అలాగ పెట్టొద్దు. అంటే వాళ్ళ ఛానల్ ఉంది అని అలాగా మనం టెక్లు యాడ్ చేసేసి, మీకు టెక్ ఛానల్ ఉంది, టెక్ ఇంకా బోల్ పేర్లు ఉంటాయి, అవి యాడ్ చేసుకోండి బాగుంటుంది. ఓకే, కానీ వాళ్ళ ఛానల్కి దగ్గర మన ఛానల్ పేరు పెట్టొద్దు, లేకపోతే వాళ్ళదే టాప్లో వస్తుంది, మీరు ఎక్కడో కింద మీ ఛానల్ పేరు రాదు. ఓకేనా? సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇంకా కింద హైప్ బటన్ ఉంది, దానికట్ట ప్రెస్ చేయండి. లవ్ యూ గైస్, గుడ్ బై, టేక్ కేర్.